తర్వాత మీకు ఎక్స్చేంజ్లో చాలామంది కేబీసీ హోల్డర్స్ ఉంటారు. ఓకే, కేబీసీ కాయిన్ కూడా రేపు కమింగ్ ఈవెంట్లో, మన లాంచింగ్ ఈవెంట్లో సో లైవ్ చేయబోతున్నాం. ఓకే, సో మన ఓకే. మన ఎక్స్చేంజ్లో మీ మీ యొక్క కేబీసీ కాయిన్ కూడా సో లైవ్ ట్రేడ్ జరుగుతుంది. తర్వాత లాట్ ఆఫ్ కాయిన్స్ ట్రేడింగ్ జరుగుతాయి. కాబట్టి మీరు ఎవరైతే ట్రేడింగ్ చేయదలుచుకుంటున్నారో, ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో, సో డెఫినెట్లీ మీరందరూ కూడా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మీ మూనెక్స్ యొక్క వ్యాలెట్లో ఫండ్స్ రెడీ చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడు నాకు డాలర్లు దొరకలేదు, నాకు డాలర్ లేవు, నాకు అది లేదు ఇది లేదు అంటే అక్కడ ఎవరు డాలర్లు అమ్మరు. సో మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి మీ యొక్క డాలర్లు పెట్టుకోండి. ఓకే, కొత్త కొత్త యెస్. కాయిన్స్ మీకు మీకు ఆ, అక్కడ అనౌన్స్మెంట్ చేస్తాం. కొన్ని కాయిన్స్ లాంచ్ చేస్తున్నాం. హై లిక్విడిటీ, ఓకే, 5 CR 7 CR 10 CR లాంటి లిక్విడిటీతో మన ఎక్స్చేంజ్లో లాంచింగ్ చేయడానికి రెడీ ఉన్నారు పీపుల్. సో అక్కడ మీకు అనౌన్స్మెంట్ కూడా ఇస్తాం. సో ఒక కాయిన్ మీద 5 CR to 10 CR లిక్విడిటీ మెయింటైన్ చేసిన కాయిన్స్ మన ఎక్స్చేంజ్లో రాబోతున్నాయి. సో యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. ఓకే, యూ పీపుల్ అది మీరు రూ. 100 ఇన్వెస్ట్మెంట్ పెట్టి ట్రేడ్ చేసుకుంటారా, లక్ష రూపాయలు పెట్టి చేసుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ సో ట్రేడ్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మీకే తెలుసు కాబట్టి స్టార్టింగ్. ఓకే, సో యెస్ సార్. ఇందులో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీరు అందరూ సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు సబ్స్క్రైబర్స్ అయ్యి L1 L2 L3 ర్యాంక్స్ ఉన్నాయి. ఆ ర్యాంక్ బట్టి కూడా మీకు ఎయిర్ డ్రాప్లో వచ్చిన కాయిన్స్ ర్యాంక్ బట్టి కూడా కాయిన్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సమ్ ఎక్స్ అనే కాయిన్ మన దగ్గర లిస్టింగ్ అయ్యేటప్పుడు మీరు L3లో ఉన్నారు, ఎక్కువ కాయిన్స్ వస్తాయి. L4లో ఉంటాయి, ఎక్కువ కాయిన్స్ వస్తాయి. L5లో ఉంటే ఇంకా ఎక్కువ. ఎందుకంటే మీరు కష్టపడి టీం బిల్డ్ చేసి మీరు ర్యాంక్ సంపాదించుకున్నారు కాబట్టి మీకు ఆ ఇన్కమ్స్ కూడా అట్లనే ఉంటుంది. L1లో ఉన్నాను, నేను జస్ట్ ఐడియా వేసిన నేను అంతే, నాకు చాలు అని అంటే సో వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్ వాళ్ళకి తక్కువలో వస్తుంటుంది. ఇలా మంచిగా ఓకే సో సార్. యెస్ మంచిగా సార్. యెస్ సార్. మంచిగా ట్రేడ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి సో డెఫినెట్లీ ఈ ఎక్స్చేంజ్ అనేది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఆ, మీరు ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్ చాలా మందికి ట్రేడింగ్ తెలుసు. ఓకే, ఆ ట్రేడర్స్ అందరూ మీరు బిట్ మార్ట్లో ట్రేడింగ్ చేసుకుంటున్నారు. సపోజ్ యెస్ సార్. సమ్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేసుకుంటారు. సో వాళ్ళకన్నా లోయెస్ట్ ట్రాన్సాక్షన్ ఫీజు మనకు ఉంటుంది. అందులో బిట్ మార్ట్లో మీరు ట్రేడింగ్ చేసుకుంటారు, లేదా బైనాన్స్లో కాయిన్ అందులో ట్రేడ్ చేయడం వల్ల మీకు ఎలాంటి ₹1 కూడా రాదు. కానీ మన దీంట్లో ట్రేడింగ్ చేయడం వల్ల మీ కింద సపోజ్ 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ ట్రేడింగ్ చేస్తున్నారు. 100 మీ రెఫరల్స్తో 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ కలిపి ఒక 10 lakh 20 lakh 50 lakh ట్రేడింగ్ చేసుకుంటున్నారు. మీకు తెలీదు. సో మీకు తెలియకుండానే వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు వచ్చే కమిషన్, కంపెనీకి వచ్చే కమిషన్లో మీకు పర్సంటేజ్ లెక్క వస్తుంది. ఎంత పర్సంటేజ్ వస్తుంది ఏంటనేది మీరు మీటింగ్లో మనం అనౌన్స్మెంట్ చేస్తాం. ఓకే, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీకు ఇవ్వడానికి నేను సో ముందున్నా కాబట్టి డెఫినెట్లీ 2026 జనవరి నుంచి మళ్ళీ 2026 డిసెంబర్ వరకు సో ఎవరైతే ట్రేడర్స్ కానీ సబ్స్క్రైబర్ మీరందరూ ఫైనాన్షియల్గా చాలా మంచిగా హ్యాపీగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మనం ఆ, వచ్చే సండే నెక్స్ట్ మీటింగ్ సండే సార్. నెక్స్ట్ సండే మీటింగ్లో కలుసుకుందాం. అంటిల్ యెస్ దెన్ సార్. యెస్ బాయ్. సార్. థ్యాంక్ యూ సో మచ్.